హలో, నమస్తే. వెల్కమ్ టు మీరించీస్ రైటింగ్స్. అందరూ కూడా మా ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి, మా సబ్స్క్రైబర్స్కి, కొత్తగా వచ్చిన వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్. అలాగే సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ అండి. ఇక ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 48. ఇందాక అద్దంలో తనని తాను చూసుకున్నప్పుడు రూపం గుర్తొచ్చి తనకే భయమేసి దుప్పటి ముసుకేసుకుంది లేక. ఇటు సంధ్య ఏమో గాలి కూడా దూరలేనంతగా మనోహర్ని పట్టుకుని పడుకోవడంతో మనోహర్కి ఒక్కసారిగా నిద్ర ఎగిరిపోయింది. సంధ్యనే చూస్తూ తన భుజం మీద జోకొడుతున్నవాడు కాస్త మనసు మాట వెనుక ఎవరికి వింటుంది? వెనుక భుజం మీద నుండి నడుం మీదకి వెళ్తున్న చేతిని బలవంతంగా ఆపి ఆ ప్రయత్నంగానే సంధ్య నుదుటి పైన ముద్దు పెట్టాడు. భయంతో కళ్ళు మాత్రమే మూసుకున్న సంధ్య మనోహర్ ముద్దు పెట్టగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. సంధ్య కళ్ళు తెరిచేసరికి మనోహర్కి ఇంకా వెన్నులో వణుకు పుట్టి భయం వేసి తన భుజం మీద చేతిని తీసేస్తూ సారీ ప్లీజ్, నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నాకు తెలియకుండానే నీకు ముద్దు పెట్టేశాను, ఏమనుకోవద్దు అని సంజాయిషి ఇస్తున్నట్టుగా చెబుతుంటే సంధ్య మనోహర్ని ఇంకా గట్టిగా చుట్టేస్తూ నన్ను వదలకు ప్లీజ్, నాకు చాలా భయం వేస్తుంది అని అంటూ మనోహర్ చేతిని తానే తన భుజం చుట్టూ వేసుకుని మనోహర్ గుండెల్లో తలను దాచి సంధ్య చుబుక్కని పైకి ఎత్తి ఏమైంది అని అడిగాడు. ఏమైంది సంధ్య, ఎందుకు భయపడుతున్నావు చెప్పు అంటే అది దెయ్యం అని అంటూ ఇంకా గట్టిగా మనోహర్ని హత్తుకుంది సంధ్య. సరే నాకు అర్థమైందిలే, నువ్వు బాధపడుకు, నువ్వు భయపడకు. ఫస్ట్ ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా, నీ పక్కనే ఉన్నాను కదా, భయపడకు సంధ్య అని సంధ్య తల నిమురుతూ తనకి ధైర్యం చెప్పి తనని పడుకోపెట్టి నువ్వు పడుకో, నేను ఉన్నాను కదా అని తనకి అలా జోజో పాడాడు. అలా కొంతసేపటికి సంధ్య నిద్రపోయింది అని అనిపించాక సంధ్యని వదిలి పక్కకు తిరుగుతుంటే సంధ్య తన షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుని మనోహర్ని కదలనివ్వకపోవడంతో ఇంకా మనోహర్ చేసేదేం లేక తను కూడా సంధ్యను అలానే హత్తుకుని పడుకున్నాడు. ఈ లోపున పొద్దున్నే సంధ్యకి మెలకువ వచ్చేసరికి తను మనోహర్ గుండెల మీద ఉంది. మనోహర్ తన భుజం చుట్టూ చెయ్యి వేసి పడుకుని ఉన్నాడు. అంతే, ఒక్కసారిగా సంధ్యకి షాక్ అయింది. వెంటనే రాత్రి జరిగిన విషయం అంతా కూడా ఆలోచన చేసుకుంది. అలా మొదటిసారిగా సంధ్య మనోహర్ని అంత దగ్గరగా చూసింది. తెల్లని మేని ఛాయ, సిల్కీ హెయిర్, చిట్టి కళ్ళు. మనోహర్ని చూస్తూ అలా ఉండిపోయింది కొన్ని నిమిషాలు. తనలో తానే తనకి ఎంతగానో దగ్గరవుతున్నాను తనే గమనించలేకపోయింది. అలా మనోహర్ని చూస్తూ ఉండగా అప్పుడు తనకి తన్విక మాటలు గుర్తొచ్చాయి. మనోకి చాలా కాంపిటీషన్ ఎక్కువ అని నిన్ను ఇప్పటి వరకు సరిగా చూడలేదు, కానీ నువ్వు చాలా బాగున్నావు మనో, ఇప్పటి వరకు సరిగా అబ్జర్వ్ చేయలే, నిజంగా చాలా బాగున్నావు మనో అని పాపం మనసులో అనుకుని పైకనేసింది. అంతే, మనోహర్ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ సంధ్య, ఎందుకో చెప్పనా, అందంగా ఉన్నాను అని చెప్పినందుకు కాదు, నన్ను మను అని పిలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అన్నాడు కళ్ళు తెరుస్తూ. సంధ్యకి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం అవ్వక తనకి ఇంతకు ముందు పరిచయం లేని ఒక కొత్త వస్తువు, అదేనండి సిగ్గు, తన కళ్ళల్లో చేరి మనోహర్ని వదిలేసి లేవబోతుంటే మనోహర్ తన గుండెల మీద నుండి సంధ్య చేతిని తీసేలోపు సంధ్య చేతిని పట్టుకుని కాసేపు ఇలాగే ఉండొచ్చుగా నాకు ఇలా దగ్గరగా అని నవ్వుతూ అన్నాడు మనోహర్. సంధ్య మనోహర్ మాటలకు సిగ్గుపడుతూ మనోహర్ చేతి నుండి తన చేతిని విడిపించుకుని సిగ్గుపడుతూ లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సంధ్య వెళ్ళగానే మనోహర్కి సంధ్య యొక్క బిహేవియర్ అంతా చూసి చాలా ఆనందపడాడు. సంధ్య అనుకొని మనోహర్ పిల్లోని పట్టుకొని అటు ఇటు దొర్లుతూ ఏంటి ఇదంతా కళ నిజమా, సంధ్యలో ఇంత మార్పా, తను నన్ను ఇంత పాజిటివ్గా అందా
అని ఇది నిజమా అని ఆలోచిస్తూ తనలోనే తను నవ్వుకుంటూ అలా నెమ్మదిగా మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు మనం. ఈలోపు మన సంధ్య ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళేసరికి వర్షిని కాఫీ కలుపుతూ ఉంది. గుడ్ మార్నింగ్ వర్ష అని నవ్వుతూ చెప్పింది సంధ్య. గుడ్ మార్నింగ్ సంధ్య అని చెప్పి నైట్ లేక ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది. సంధ్య ఫేస్లో ఏదో ఆనందం, సంథింగ్ స్పెషల్, దట్టు సిగ్గు కనపడుతున్నాయి అని అనుకుంది వర్షిని మనసులో. సంధ్య ఇదిగో కాఫీ, మనోహర్కి కూడా కొంచెం నువ్వు తీసుకెళ్ళి ఇచ్చేసే సంధ్య. నేను మళ్ళీ మిగిలిన కాఫీ కప్స్ అన్నీ కూడా ట్రేలో పెట్టి అందరికీ తీసుకువెళ్ళాలి కదా, సో మీ అన్నయ్యకి కూడా ఇవ్వాలి. కొంచెం నువ్వు ఈ టీ తీసుకుని వెళ్ళి మనోకి ఇచ్చే, ఈలోపు నేను ఇవి అందరికీ ఇస్తాను అని చెప్పింది వర్ష. సరే వర్ష అని సంధ్య మనోహర్కి కాఫీ ఇవ్వడానికి వెళ్ళి మనోహర్ పడుకోవడం చూసి లేపకుండా మనోహర్ తల పక్కన కూర్చొని మనోహర్ని చూస్తూ తను తెచ్చుకున్న కప్లో కాఫీని ఖాళీ చేసేసింది. నిద్రపోతున్న మనోహర్ పిల్లో అనుకుని తెలియకుండా సంధ్య నడుం మీద చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. అంతే, పాపం సంధ్య ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా షాక్ అయ్యి మనోహర్ చేతిని తీసేద్దామని మనోహర్ చేతిని తన చేతితో పట్టుకుంది. కానీ తనలో మనో మీద పెరుగుతున్న ప్రేమ కారణంగా తన చేతిని తీయబుద్ధి కాక తన చేతిని మనోహర్ చేయి మీద ఉంచేసి, నాకేమైంది, ఎందుకు ఇలా కొత్తగా మనోహర్ గురించి ఆలోచిస్తున్నా అని అనుకుంది. ఏమో, నేను ఉండగా మనోకి బాగా దగ్గరవుతున్నాను అని అనిపిస్తుంది నాకు అని అలా తన మనసులోనే అనుకుంది సంధ్య. కాసేపటికి మనోహర్కి మెలకువ వచ్చి చూసేసరికి తను అలా సంధ్య నడుము పట్టుకుని పడుకోవడం గమనించి అమ్మో అని వెంటనే లేచి కూర్చుని అయ్యో సారీ సంధ్య, ప్లీజ్ ఏమనుకోకే అని అంటుంటే సంధ్య కాసేపు మనోహర్ని ఆట పట్టించాలి అని మనసులో అనుకుని, నైట్ నాకు భయం వేసి వచ్చాననే కదా ఇప్పుడు నువ్వు నన్ను ఇలా అడ్వాంటేజ్ తీసుకున్నావు, నాకు ఇష్టం లేకపోయినా నన్ను టచ్ చేస్తున్నావు కదా, నాకు తెలుసు నువ్వు కావాలనే నైట్ నేను అలా నీ దగ్గరికి వచ్చి పడుకున్నాననే, నేనేమీ కావాలని రాలేదు, నాకు భయం వేసి వచ్చాను, ఇప్పుడేమో నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నట్టున్నావు కదా అని అంది. లేని రాని సీరియస్నెస్ని మొహంలోకి తెచ్చిపెట్టుకుని నేను పాపం సంధ్య మనుని ఏడిపిస్తుంది. పాపం మను, నేను నిజంగా కావాలని నిన్ను పట్టుకోలేదు సంధ్య, సారీ సంధ్య, సారీ సంధ్య అని అన్నాడు మనోహర్. నేను నీ మాట ఏం నమ్మను అని అంది సంధ్య. మనోహర్ చెవులు పట్టుకుని, అమ్మ తల్లి కుంజీలు దీనా, నమ్ముతావా ప్లీజ్, సారీ సంధ్య, నిద్రలో నేను అనుకోకుండా పిల్లో అనుకుని నిన్ను పట్టుకుంటున్నట్టున్నాను, నాకే తెలియదు అసలు, అనుకోకుండా పట్టుకున్నాను, సారీ, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు అని అన్నాడు క్యూట్ ఫేస్ పెట్టి. సంధ్య సరే అయితే ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అంది. మనోహర్ పైకి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే సంధ్య మనోహర్కి మెటికలు విరిచి, ఎంత క్యూట్గా సారీ చెప్తున్నావో నువ్వు అని మనసులో అనుకుంది. ఏంటి నాకేమైంది, ఇవాళంతా కొత్తగా ఉంది, నాకేదో కొత్త లోకంలోకి వెళ్ళినట్టే ఉంది. మనోహర్ నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ముందు లేఖకి ఈ విషయం చెప్పాలి, నాలో ఈ భావాల్ని ఇక్కడ నేను ఎవరికి షేర్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లే, నా బెస్ట్ ఫ్రెండ్ లేఖ ఉంది కదా, లేఖకి ఈ విషయం చెప్పాలి అని అనుకుని, అదేంటి అయినా అది ఇంకా లేవలేదా అని లేఖ రూమ్లోకి వెళ్ళేటప్పటికి లేఖ ముసుగు వేసుకుని పడుకుని ఉంది. ఇదేంటిది, ఎప్పుడు రోజు ఎర్లీగానే కదా లేస్తుంది, ఇవాళ ఇంకా లేవలేదేంటి అని అనుకుంటూ దుప్పటి తీసేసరికి లేక గజగజ వణికిపోతూ కనిపించింది. ఇదేంటి, ఏమైంది దీనికి వణికిపోతుంది అని తనని లేపుదామని భుజం మీద చెయ్యి వేసేసరికి మొత్తం ఒళ్ళంతా పొగలు వేడిగా ఉందని నుదుటి మీద చేయి పెట్టి చూసింది సంధ్య. అంతే, తనకు అర్థమైంది. అమ్మో దీని ఒళ్ళేంటి ఇంతలా కాలిపోతుంది అని లేక అని తనని లేపే ప్రయత్నం చేసింది. పాపం లేక కళ్ళు తెరవలేకపోతున్న భారంగా కళ్ళు తెరిచి కాసేపు పడుకుంటానే అని కళ్ళు మూసేసింది లేక.
అంతే సంధ్యకి విషయం అర్థమయ్యి అమ్మో దీనికి హై ఫీవర్ వచ్చినట్టుంది, ఏం జరిగిందో ఏంటో అని వెంటనే సంధ్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న లేఖకి జ్వరం వచ్చింది, చాలా అంటే చాలా అసలు వణికిపోతుంది నాన్న, మన ఆర్ఎంపీ డాక్టర్ వాసు గారు ఉన్నారు కదా, కొంచెం ఆయన త్వరగా రమ్మని ఫోన్ చేసి చెప్పండి నాన్న, అది అసలు లేవలేకపోతుంది, వణుకుపోతుంది నాన్న, నాకు చాలా భయం వేస్తుంది, ఆయనకు చెప్పండి నాన్న అని అంది సంధ్య. అక్కడే ఉన్న జితేంద్ర, నేను ఫోన్ చేస్తాను ఉండమ్మా, ఎలా ఉంది ఇప్పుడు అంటే, పడుకుందని అసలు లేగలేకపోతుందంటే, సరే సరే నేను ఫోన్ చేస్తానుండు అని ఫోన్ చేశాడు. బిజీ వస్తుంది సంధ్య, కాసేపు ఉన్నాక మళ్ళీ కాల్ చేస్తాను, మనోహర్ ఎక్కడున్నాడు అని అడిగాడు జితేంద్ర. మనో ఫ్రెష్ అవుతున్నాడు అన్నయ్య అని చెప్పి మళ్ళీ లేఖ దగ్గరికి వెళ్ళింది సంధ్య. ఈలోపు మనోహర్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి జితేంద్ర మనోహర్ రూమ్లోనే వెయిట్ చేస్తూ మనోహర్ కింద పడుకోవడానికి పరుచుకున్న చాప అది చూసి చిన్నగా నిట్టూరుస్తూ ఉన్నాడు. ఈలోపు బయటకు వచ్చిన మనోహర్ వాష్రూమ్లో నుండి వస్తూ, ఏంట్రా ఇలా వచ్చావు అని అడిగాడు జితేంద్ర. ఏమీ లేదులే కానీ తమరితో మాట్లాడాలి, అలా టెర్రస్ మీదకి వెళ్ళి మాట్లాడుకుందాంరా అని అన్నాడు. మరో పక్కన సంధ్య లేఖ యొక్క టెంపరేచర్ తగ్గించడానికి తనకి వాటర్ని చల్లనీళ్ళు ముంచి తన నుదుటిపైన పెడుతూ ఉంది. ఈలోపు మనోహర్ జితేంద్ర మాట్లాడుకోవడానికి అలా టెర్రస్ మీదకి వెళ్ళారు. సరే పద అని ఇద్దరు టెర్రస్ మీదకి వెళ్ళారు. వీళ్ళు కరెక్ట్గా టెర్రస్ మీదకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉండగా ఈలోపు జితేంద్రకి ఆర్ఎంపీ వాసు నుండి ఫోన్ వచ్చింది. జితేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి, వాసు అదే కొంచెం త్వరగా మా ఇంటికి రండి, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్కి జ్వరం వచ్చింది, చాలా నీరసంగా ఉంది, అమ్మాయి అసలు కళ్ళు కూడా తెరవలేకపోతుంది, ఒళ్ళు బాగా కాలిపోతుంది, వణికిపోతుంది కూడా అని చెప్పాడు జితేంద్ర. సరే సాగర్, నేను ఒక అరగంటలో మీ ఇంట్లో ఉంటాను, కొంచెం ఇలా ఫీల్డ్కి వచ్చాను అని చెప్పి ఫోన్ పెట్టేశారు ఆర్ఎంపీ డాక్టర్ వాసు గారు. ఈలోపు మను జితేంద్రతో, ఏంటి లేఖకి జ్వరమా, సడన్గా ఏమైంది, రాత్ర సంధ్య కూడా దెయ్యమని భయపడింది అని చెప్తూ ఒక నిమిషం ఆగి, సాగర్ ఒకవేళ ఆ ఉదయ్ లేదా సంజయ్ మనుషులు ఏమైనా మనల్ని ఫాలో అవుతున్నారంటావా, అలా అయితే ముఖ్యంగా మనం సంధ్యని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, సంధ్యనే కాదు మేఘనాని కాపాడుకోవాలి అందరికన్నా, పైగా మేఘనానే ఇప్పుడు డేంజర్లో ఉంది, దట్టు తను ఒట్టి మనిషి కూడా కాదు కదా, వీళ్ళిద్దరినీ మనం చాలా కాపాడుకోవాలి అని అంటూ ఉండగా, కూల్ మనోహర్, కూల్ కూల్ కూల్, మనల్ని ఎవ్వరూ ఫాలో అవ్వట్లేదు, అసలు నీకేం తెలీదు, అసలు ఏం జరిగిందో తెలుసా, రాత్రి సంధ్యకి కనపడిన దెయ్యం ఎవరో కాదు మన లేకే అని లేక రూమ్కి వచ్చి వర్షిని దగ్గర నుండి చీర తీసుకుని సంధ్యని భయపెట్టింది అని మొత్తం జరిగిందంతా చెప్పాడు జితేంద్ర. అందుకేనా సంధ్య దెయ్యం అంటూ దగ్గరికి వచ్చింది అని మనసులో అనుకుని జితేంద్రతో, అయినా ఎందుకు లేక ఇలాగా మమ్మల్ని కలిపే ప్రయోగంలో తన ఆరోగ్యం మీదకి తెచ్చుకోవడం, సంధ్యకి టైం ఇవ్వాలి కదా మనం కూడా అని అన్నాడు మనోహర్. నువ్వు ఇస్తున్నావు బాబు, నీకున్నంత టైము మాకు లేదు బాబు, అయినా నువ్వు టైం ఇస్తున్నావు కదా, ఆ టైము నా చెల్లికి మేము కూడా కామ్గా ఊరుకుంటే ఇదిగో ఎలాగా టీవీ సీరియల్ సాగుతాయి కదా, అలా సాగినట్టు మీ టైంకి మా చెల్లి తీసుకునే టైంకి అది టీవీ సీరియల్ సాగుతూనే ఉంటుంది, నీ మూగ మనసులో మౌనరాగం పృథ్వీ చెప్పే వరకు నీ ప్రేమ విషయాన్నే బయట పెట్టలేదు నువ్వు, అలాంటిది మళ్ళీ మా అమ్మ నాన్న నేను బలవంతం పెడితే పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడేమో ఒక పక్క ఆ సంజయ్ గురించి, ఇంకొక పక్క ఆ ఉదయ్ గురించి, ఎప్పుడు ఈ ఆపరేషన్స్ వీటి గురించి ప్లాన్ చేస్తున్నావు, కానీ నా చెల్లేమో నీ మీద కోపంతో ఉప్పు కారాలు వేస్తూ మిగతా వాళ్ళేమో చావ కొడుతుంది, ఇంకెక్కడ మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది, అలా ఆ ఉప్పు కారాలు తిన్న వాళ్ళు హడలిపోతున్నారు నా చెల్లి నెక్స్ట్ ఏం చేస్తుందా అని భయపడి, ఇంకా మీరిద్దరు
మీకు మీరుగా కలుసుకున్నట్టే. అదీ కాక నా చెల్లేమో 3 నెలలు ఉదయ్‌తో మాట్లాడను అంది. కానీ ఒకవేళ ఈలోపు అనుకోకుండా పొరపాటున అది కనుక ఉదయ్‌కి మెసేజ్ చేస్తే ఏంటింకా అప్పుడు పరిస్థితి? అంతే సంగతులు. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దానికి నిజం తెలిస్తే బెటర్ మను. నాకెందుకో దానికి నిజం తెలిస్తే అది ఇంకా మంచిగా మారుతుంది, నిన్ను అర్థం చేసుకుంటుంది అని నాకు అనిపిస్తుంది అని అన్నాడు జితేంద్ర. మరి సంధ్యలో మొదలైన ఈ మార్పు మను, సంధ్యల జీవితంలో చిరస్థాయిగా నిలుస్తుందా? మధ్యలో ఉదయ్ కానీ తన్విక కానీ ఏమైనా చేస్తారా? మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? ఆలోచించండి, గెస్ చేయండి, నాకు కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే మా ఛానల్లో మీకు నెక్స్ట్ ఇంకే స్టోరీస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.